అక్షరాలు చక్కగా అవుపడతలేవు. గోడలు బోర్డుకు పాకురు పట్టింది. సున్నమేసి ఎన్నేళ్ళైందో గోడలన్నీ నల్లరంగేసినట్టు కర్రెగా తయారైనాయి. నిర్మల్ జిల్లా ముథోల్ తహసీల్దార్ ఆఫీస్ హాలత్ గిట్లుంది. 110 ఏళ్ల కిందట డంగు సున్నంతో నిజామోలు కట్టించిన బంగ్లా అంటే ఇది. ఇక దీని పక్క పంటే ఉన్న సర్కారు 30 పడకల దావకన సక్కదనం ఎట్లుందో అది కూడా చూస్తే నోరెళ్ళ పెడతారేమో. పలుగుడు పట్టిన గోడలు, పెచ్చులూసి పుచ్చెల వల కొడతకు తయారున్న స్లాబులు, పొక్కిళ్ళైన బండలు, దావకనకు వచ్చే పేషెంట్లు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు, దావకన సిబ్బంది అంతా పానం గుటగుట మనంగా పొద్దెల్లదిస్తున్నారట ఈ దావకన్లా. అసలు పేషెంట్లకేమో గాని వెంటిలేటర్ మీద తుది శ్వాస తీసుకుంటున్న పేషెంట్ లెక్క ఉంది ఈ ముతోల్ సర్కార్ దావకన పరిస్థితి అనుకుంటున్నారు. కొత్త బిల్డింగ్ కట్టించేందుకు 3 ఏళ్ల కిందటనే శంకురాయి పడుతురట గాని పైసలు మంజూరు కాక పని అట్టనే అయిపోయిందట. వైద్య సేవలు సరిగా లేనప్పుడు ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా వ్యర్థమే. అందుకొరకే దయచేసి మేము ఒకటి కోరుతున్నాము, అతి త్వరలో మాకు ప్రభుత్వ ఆసుపత్రి మొదలుపెట్టి ప్రజలకు తొందరలో మెరుగైన వైద్యం అందించి మెరుగైన సేవలు అందించి ప్రజలకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం. ఇక అటు తహసీల్దార్ ఆఫీసు, ఇటు దవాఖానా 2 బంగ్లాల పరిస్థితి ఐసీయూలో పెట్టిన పేషెంట్ లెక్క తయారైందని పబ్లిక్ అంతా భయంతో వచ్చిపోతుందట రోజు. ఆదిలాబాద్ల కలెక్టర్ ఆఫీస్ కూలిన కాడికెళ్ళి ఇంకింత జంకు పెరిగిందట పబ్లిక్. మరి చిన్న వానలు కొడుతున్నాయా? మొదటి సంధి కుండపోత వానలు కొట్టబట్టే ఆదిలాబాద్ నిర్మల్